ఏమండి ఏమండి ఎవరు? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు ప్రకాష్ అండి. కృష్ణ నేను ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఓహో, ఈయన మా మామగారు. అంటే రాధ తండ్రి? అవునమ్మా, నేనే. రండి కూర్చోండి. కూర్చొని మాట్లాడుకోవాల్సినంత కులాసాకు లేవులే పార్వతి. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారా? అవునండి, ఆడపిల్ల తండ్రిగా మిమ్మల్ని అర్థించడానికి వచ్చా. మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడానికి ఏముందిలే, ఈ రోజుల్లో తీరుబాటును ప్రతివాడు చేసే పనే అది. అదేం పెద్ద పాయింట్ కాదు. కానీ ఇంతకీ అసలు చెప్పదలుచుకున్న విషయం ఏమిటి? పెద్దవాళ్ళకి తెలియకుండా పిల్లలిద్దరూ అలా ప్రేమించుకున్నారంటే నిజంగా అదంతా భగవంతుడి దయ. నీ కూతుర్ని నా కొడుకుని ప్రేమలోకి దించడం తప్ప ఆ భగవంతుడికి వేరే పనేం లేదనుకుంటున్నావు శ్రీరాములు. ఏమిటండి ఆ మాటలు? వచ్చిన వాళ్ళను కనీసం కూర్చోమని చెప్పకుండా. పర్వాలేదులే అమ్మ, ఆడపిల్ల తండ్రిని, అందులోనూ పేదవాణ్ణి. యాచించడానికి వచ్చినప్పుడు నిలబడ్డంలో తప్పులేదులే అమ్మ. పార్వతి, నువ్వు లోపలికి వెళ్ళు. మా కృష్ణకి ఇక్కడ ఒక మంచి సంబంధం 1,00,000 రూపాయల కట్నంతో సిద్ధంగా ఉంది. అంటే మీ ఉద్దేశం? నా కొడుకు నీ కూతుర్ని ప్రేమించిన నేరానికి పాపానికి ఆ 1,00,000 రూపాయలు నేను నష్టపోతాను. సరే, కనీసం నేను నలుగురిలోనూ సరదాగా చెప్పుకోవడానికైనా నువ్వు కట్నం అంటే ఇవ్వాలిగా. ఓ 50,000 ఇస్తావా? 50,000? పోనీ 40,000. కనీసం 25,000. అంత కట్నం ఇవ్వగలిగితే మీ ముందు ఇలా నేరస్తుల్లా తల ఉంచుకు నిలబడాల్సిన పరిస్థితి ఉండేది కాదు సుందరరామయ్య గారు. అందుకే చెప్తున్నాను, నా కొడుకు మీద ప్రేమ కొద్దీ నేను ఒక్కో మెట్టు కిందే దిగినా ఆడపిల్ల తండ్రిగా నువ్వు నా ఆఖరి మెట్టుకు కూడా చేరలేవని ఇప్పటికైనా తెలిసిందా శ్రీరాములు? డబ్బు లేని నా పేదరికాన్ని ఎన్నిసార్లు దెప్పి పొడిచినా రూపానికి తప్ప మారకానికి పనికిరాని సత్తురూపాయి లాంటిది నా జీవితం. ఆస్తికి అంతస్తుకి ముడిపెట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి. నాశనం చేయడానికి నాదేమైనా కషాయం ఉండే శ్రీరాములు? సరే, ఓ పని చేయి, నీ కూతుర్ని మా గేట్ మ్యాన్ కొడుకు పుల్లయ్యకిచ్చి పెళ్లి చేద్దాం. ఖర్చులన్నీ నేను భరిస్తాను, సరేనా? ఏమండి, మీరు పెద్దవారై ఉండి ఇలా మాట్లాడటం మర్యాద కాలేదు. సుందరరామయ్య గారు, ప్రేమికుల్ని విడదీయడం పాపం అన్న ఉద్దేశంతో మీ తాహతుకు మేము తోగలేకపోయినా ఈ పెళ్లి జరిపించండి మహాప్రభు అని చేతులు జోడించి అర్థించాను గాని ప్రేమికుణ్ణి కాదని ఏ పుల్లయ్య గాడికో ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మీ గేట్ మెన్ కొడుకు పుల్లయ్యే అక్కర్లేదండి. ఈ లోకంలో ఇంకా చాలా మంది పుల్లయ్యలు దొరుకుతారు. నీకంటే తక్కువ వాడితో సంబంధం కలుపుకోవడానికి నువ్వే ఒప్పుకోవడం లేదే, అలాంటిది నాకంటే 1,00,000 రెట్లు తక్కువ వాడివి నీతో సంబంధం కలుపుకుంటానని నువ్వెలా అనుకున్నావు శ్రీరాములు? ఒప్పుకోరని తెలుసండి, కానీ మంచో చెడో మా అమ్మాయి మీ అబ్బాయి ఒక ఇంట్లో కొంతకాలం కలిసి ఉన్నారు. నలుగురు దృష్టిలోనూ భార్యాభర్తలుగా చలామణి అయ్యా. నువ్వు వాడించిన నాటకానికి నువ్వే ఫలితం అనుభవించాలి కానీ నా మీద వృత్తి ఎలాగయ్యా? ఆ నాటకం విషయం నాకేమాత్రం తెలియదండి. అవునండి, అందులో తప్పంటూ ఉంటే నాది మావిడిది. మీరు చేసిన తప్పులకి ఆడిన నాటకాలకి ఫలితం నన్ను అనుభవించమంటారా? ఆడపిల్లకి పెళ్లి చేయలేకపోతే 10 ఇళ్ళు ముష్టెత్తైనా సంపాదించి కట్నం ఇవ్వాలి కానీ ఇలా ఒక గొప్పింటి అబ్బాయి మీదకి ఉసిగొలిపి ఉచ్చు బిగించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు అబ్బాయి గత్యంతరం లేదని బలవంతం చేయడు ఒక డాఫర్ గారు చేయాలి. సుందరరామయ్య గారు, నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడండి. సుందరరామయ్య గారు, మీకు డాఫర్ అనే పదానికి అర్థం తెలిసి ఉండకపోవచ్చు. మీకు తెలియకపోతే ఒకసారి మార్కెట్కి వెళ్ళి తెలుసుకోండి. ఒకరోజు ఒకటి దగ్గరికి మరొక రోజు మరొకటి దగ్గరికి తీసుకెళ్లి డబ్బు సంపాదించేవాడు డాఫర్. నా కూతురు 1 రోజులు కాపురం చేసింది నీ కొడుకుతో, ఎంత డబ్బు ఇచ్చాడో ఒక్కసారి తెలుసుకోండి. 1 రోజులు కూతురు చేత కాపురం చేయించి కానీ కూడా పుచ్చుకొని వాడు డాఫర్ కాదండి. పిల్లనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తానని వాడు డాఫర్ కాదండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు డబ్బున్నవారు కదా, మీరేమైనా మాట్లాడతారు. ఎక్కడికి నాన్న? అంత మాట పడ్డ తర్వాత ఇంకా ఎందుకమ్మా ఇక్కడ ఉండడం? మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎవరిని మాత్రం ఏ మొహం పెట్టుకుని అడగను. అందుకని దీన్ని నాతో తీసుకెళ్లి ఆ 3వ పెళ్లి షావుకారికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరు కూడా ఆయన అన్నమాట సరైన సమాధానం చెప్పారుగా, చెప్పకేం చేయమంటావయ్యా? మీరేం చేయక్కర్లేదు. రాధ ఎన్నాళ్ళు ఎవరితో కాపురం చేసిందో అతన్నే పెళ్లి చేసుకుంటుంది. అదేలా? ఆయన కాదంటున్నాడుగా. ఆయన కాదన్నాడు గాని ఆ కుర్రాడు కాదనలేదుగా. ఆయన్ని కాదని కుర్రాడు బయటికి రాలేడుగా. రాలేడని మీరెలా అనుకుంటున్నారు? రావచ్చు. ఒకవేళ రాకపోయినా వచ్చే ఏర్పాటు మేము చేస్తాం. మీ దృష్టిలో రాధ జీవితం మా వల్లే నాశనమైంది కాబట్టి రాధ జీవితాన్ని బాగు చేసే బాధ్యత మాది. ఎన్నాళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకా కొద్ది రోజులు చూడండి.
రాధ పెళ్లి కృష్ణతో జరిపించి చూపిస్తాం. సరే బాబు, నువ్వు అంతగా చెప్తున్నప్పుడు కాదనగలనా? అలాగే కానీ రేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పెళ్లి వాళ్ళు పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. వెళ్ళి రెడీ అవ్వు. ఎవరిని? ఇంకెవరిని? నిన్నే. నాకెందుకు పెళ్లి చూపులు? అయిపోయిందిగా పెళ్లి. నోరు ముజ్జిరా. ఇలాంటి వాగుడు వాగుతావనే ముందు జాగ్రత్తగా వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి కట్టుదిట్టం చేశాను. వాళ్ళు నిన్నేం ప్రశ్నలు అడగరు. ఒకవేళ అడిగితే అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి. ఆ పిల్ల గురించి గాని ఆ కాపురం గురించి గాని నోరు ఎత్తడానికి వీల్లేదు. తెలిసిందా? వెళ్ళి రెడీ అవ్వు. నమస్కారం. రండి కృష్ణ. ప్రయాణం ఎలా జరిగింది? ఏం ప్రయాణం అనేది? పెళ్లి సీజన్ కదా, ఇటుకి వేస్తే రాను జనం. నానా వస్తువులు పడి ఎట్ట అయితే ఇక్కడికి చేరుకున్నాం. చాలా సంతోషం. నమస్కారం అండి. నమస్కారం. వద్దండి, కతికితే అతకదన్నారు. అబ్బాయిని ఒకసారి చూపిస్తే. అలాగే. కృష్ణ, ఒరే కృష్ణ. రా బాబు, రా. దా, కూర్చో. రా బాబు. ఏంటి బాబు నువ్వు సిగ్గుపడిపోతున్నావు? చిన్నప్పటి నుంచి కట్టుబాట్లతో వినయ విధేయులతో పెంచాలండి. అవునండి, మా వారసులు గడప దాటి ఎరగడు. అంటే ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట. ఉద్యోగం చేయడం లేదా? ఆహా, ఉద్యోగానికి తప్ప ఉత్తప్పుడు అసలు గడప దాటి ఎరగదంటే నమ్మండి. ఏం బాబు ఎంతవరకు చదువుకున్నా? బిఏ. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? హైదరాబాద్ లో రాజలక్ష్మి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి. జీతం ఏమాత్రం వస్తుంది? 800 అండి. కానీ నా చేతికి వచ్చేది 500. అదంతా మిగిలింది ఏమవుతుంది? ఆఫీస్కి వెళ్ళిపోతే జీతం కట్ అవుతుంది కదండి. అన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళకంటే ఏం చేస్తున్నావు బాబు? ఇంట్లో ఉంటానండి. ఇంట్లోనా? ఇంట్లో పని ఏంటయ్యా? ఇంట్లో పని ఎందుకు ఉండదండి? మా ఆవిడ ఉందిగా. మీ ఆవిడ? అవే అదేం పట్టించుకోకండి, ఊరికి తమాషాగా ఉంటున్నాడు. అవునండి, పొరపాటు అయిపోయింది. మా ఆవిడ లేదు, ఏం లేదు. నేను ఒక్కనే ఉంటున్నాను. నిజం, మేమే లేదు. కానీ ఒక్క విషయం అండి, మా ఆవిడ గురించి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆవిడ సంగతి ఏంటి బాబు? అదే ఏం లేదండి, నేను మా ఆవిడ కాపురం చేయలేదండి. అయినా నేను మా ఆవిడ కాపురం చేసిన సంగతి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఏనా? ఏమిటండి, పెళ్లి కాలేదు అంటున్నారు, మా ఆవిడ నేను కాపురం చేయలేదు అంటున్నాడు. అసలు విషయం ఏంటి? కాపురం చేయలేదని నేను అంటున్నాను కదండి. కావాలంటే కూరగతలు సుఖంగా అడగండి. మేము వాళ్ళ ఇంట్లో అద్దెకుండలేదు, కాపురం చేయలేదు. ఏనా చేసావా? ఏదో కొంచెం తిరగాసుగా ఉన్నట్టుంటే. అదే ఎందుకు తిరగాసం లేదండి, జోక్స్ జోక్స్ తమాషాగా మాట్లాడు. సమాచారానికండి సమాచారం. మీరేమో కుర్రాడు గర్భంగా జరగడం ఉంటున్నారు, కుర్రాడేమో నేను మా ఆవిడ కాపురం ఉంటున్నాడు. అర్థం కాక చస్తున్నాను. అయితే కుర్రోడికి పెళ్ళి ఒక అమ్మాయితో కాపురం చేసైనా ఉండాలి, లేదా పిచ్చి పెట్టి అయినా ఉండాలి. ఏది ఏమైనా మాకు ఈ సంబంధం అర్థం లేదు. భయ సంబంధం తీసుకొచ్చే పంతులు. అయ్యా ఊరుకోవయ్యా. అయ్యా సుందరరామయ్య గారు, కుర్రాడు నేను మా ఆవిడ. ఏదో బుద్ధి ఉందా? అమ్మాయి చేస్తుందని చెప్పారా? నేనేం చేయమంటావు? వాళ్ళు అడుగుతుంటే చెప్పొద్దు అని నేను చెప్పకూడదు. అలాగే. చాలా సంతోషంగా ఉంది సుందరమయ్య గారు, ఇంతకాలానికి మనం ఇలా ఆనందంగా కలుసుకుంటున్నాం. ఏమిటి బాబు నీ పేరు? ఆయన పేరు కాదు బాబు, నీ పేరు. బాబు మేము అడుగుతున్నది నీ పేరు. అబ్బాయి పేరు కృష్ణారావు అండి. అబ్బాయిని చెప్పనివ్వండి. ఏం చదువుకుంటున్నావు బాబు? మాటలు రావా? అదే మాటలు రాకపోవడం కాదండి, మా అబ్బాయి మితభాషి. మితభాష? ఈ కేసు ఏమిటో అర్థమైపోయింది. ఇతనికి మాటలు రావాలనుకుంటాను, మూగవాడు అనుకుంటాను. అయ్యా సుందరమయ్య గారు, సెలవు ఇప్పించండి, మీ సంబంధం అవుతుంది. అయ్యా అయ్యా ఏమన్నా నేను మూగవాడిని కాదండి, నాకు మాట్లాడచ్చు. మరి వస్తే మాట్లాడేమయ్యా? మీరేం ప్రశ్న అడిగినా సమాధానం చెప్పద్దన్నారండి మా నాన్నగారు. ఎందుకు అలా అన్నారు? ఎందుకేమిటండి, మా ఆవిడ సంగతి చెప్పేస్తానేమోనని ఆయనకి భయం. మీ ఆవిడ? అసలు నీ పెళ్ళి ఎక్కడైందయ్యా? అదుగో అదుగో ఆ వివరాలే మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అందుకనే మాట్లాడకుండా ఇందాక నుంచి ఇక్కడ కూర్చున్నాను. నేను మాట్లాడకపోతే నన్ను మూగవాణి అనుకుంటున్నారు మీరు. మీరు నన్ను మూగవాణి కూడా నాకు ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు ఏం వివరాలు అడుగుతారు అడగండి, టక 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 చెప్పేస్తాను. ఏమండి ఏమిటండి గోల? మీ వాడు నేను మావిడ నేను మావిడ ఒకటే గోల పెడుతున్నాడు. ఏమిటిది? వాడు పిచ్చి పిచ్చి ఎక్కువ వాగుతున్నాడు. పిచ్చి పిచ్చ? అయ్యో బాబోయ్, ఈ పిచ్చి సంబంధం మాకు. ఏమండి 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 వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నాను నాన్న. అసలు ఏమిటా నీ ఉద్దేశం? లేకపోతే ఏమిటమ్మా, నేను మాట్లాడే ప్రశ్న నన్ను మూగవాణి అనుకుంటున్నారు వాళ్ళు. మీరేనే చెప్పచ్చు కదా నేను మూగవాణి కాదని.
ఇందులో నేను చేసిన తప్పేమిటో తప్పు నీది కాదురా, నాది. ఏమే వీడి కేసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. వచ్చిన సంబంధాన్ని అంతా చెడగొట్టడం వీడు పనిగా పెట్టుకున్నాడు. ఈ చేత మనం ఒక పని చేద్దాం, ఏదో ఒక సంబంధం చూసి మనమే ఖాయం చేసేద్దాం. రేయ్, మేము చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టడమే నువ్వు చేయాల్సిన పని, అర్థమైందా? తెరవమంటే కప్ప పాపం, విడవమంటే పాము పాపం. మధ్య నేను అలిగి వస్తున్నాను. నీ గొణుగుడు కట్టి పెట్టి వాడిని తీసుకెళ్లి మామూలుగా గదిలో పెట్టి కాస్త తాళం తీసుకెళ్ళి రారా